100% జాబ్ గ్యారెంటీతో ISTTM బిజినెస్ స్కూల్ అడ్మిషన్స్ ఓపెన్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం మాజీ సీఎం జగన్ రాసినటువంటి లేఖపైన రాజకీయ దుమారం రేగుతుంది. అటు టీడీపీ నేతలు దానికి కౌంటర్ ఇస్తున్నారు. ప్రతిపక్ష హోదా కావాలంటూ జగన్ రాసిన లేఖకు సంబంధించి మనం మాట్లాడదాం. మనతో పాటు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు ఉన్నారు. కేశవ్ గారు నమస్తే. నమస్తే. సో జగన్ రాసినటువంటి లేఖపైన ప్రస్తుతం అటు టీడీపీ నుంచి కూడా కౌంటర్లు వేస్తున్నారు. సో నిజంగానే ప్రతిపక్ష హోదాకి ఏమన్నా రీజనబుల్ ఉన్నాయా? సెక్షన్ చట్టం ప్రకారం ఆ యొక్క ఫెసిలిటీ ఉందా? జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే అసలు ప్రతిపక్షమే వద్దు, 175కి 175 ప్రతిపక్షాన్ని తుడిచిపెట్టండి అని చెప్పారు. ఇప్పుడు ఆయన ప్రతిపక్షంలో ఉంటే ప్రతిపక్షానికి ఒక హోదా కావాలంటున్నారు. సో ఇది ఒక విచిత్రమైనటువంటి సందర్భం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో. అయితే ఆయన రాసినటువంటి లెటర్లో చాలా తప్పులు ఉన్నాయి. అది ఆయన్ని ఎవరో మిస్లీడ్ చేశారా లేదా ఉద్దేశపూరితంగా రాశారా అది సమీక్షించుకోవాల్సినటువంటి అంశం ఉంది. ఫస్ట్ పాయింట్, అసలు ఏ రూలు లేదు విపక్షానికి సంబంధించి అనేటువంటి ఒక ఆర్గ్యుమెంట్ చేశారు. కాన్స్టిట్యూషన్ చెప్పిన దానిలో ఏంటంటే ఎక్కువ నంబర్ ఆఫ్ సీట్స్ ఎవరికైతే వస్తాయో ప్రతిపక్ష అంటే అధికార పక్షం తర్వాత ఎక్కువ నంబర్ ఆఫ్ సీట్స్ ఎవరైతే వస్తాయో వాళ్ళని ప్రతిపక్షాలుగా గుర్తించవచ్చు అని చెప్పారు. కానీ ఇక్కడ జరిగేటువంటి ప్రొసీడింగ్స్లో కొన్ని రూల్స్ ఆటోమేటిక్గా పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ ఫార్ములేట్ అవుతాయి. సో అదే క్రమంలో ఫస్ట్ స్పీకర్గా దేశానికి పనిచేసినటువంటి జీవి మౌలాంకర్ ఇచ్చినటువంటి ఒక రూలింగ్ ఆధారంగా కనీసం 10% సీట్లు దక్కించుకున్నటువంటి పార్టీకి ప్రత్యేక హోదా ప్రతిపక్ష హోదా ఇవ్వచ్చు. 10% సీట్లు దక్కించుకున్నటువంటి పార్టీల్లో 2-3 ఉన్నాయనుకోండి, అందులో ఎక్కువ సీట్లు ఏ పార్టీకి వస్తే దాన్ని లీడర్ ఆఫ్ అపోజిషన్, ఆ పార్టీ నుంచి లీడర్ ఆఫ్ అపోజిషన్ని సెలెక్ట్ చేసుకునేటువంటి వెసులుబాటు స్పీకర్ ఇచ్చినటువంటి రూలింగ్ అది. సో దాని ప్రకారం అన్ని రాష్ట్రాల శాసనసభల్లో ఫాలో అవుతున్నారు, అలానే పార్లమెంట్లో కూడా ఆ రూల్ ఫాలో అవుతున్నారు. సో అసలు రూలే లేదనడం అనేది సరైనటువంటి ఆర్గ్యుమెంట్ కాదు. రెండోది ఏంటంటే 1984లో తెలుగుదేశం పార్టీకి లీడర్ ఆఫ్ అపోజిషన్ అనేటువంటి పొజిషన్ ఇచ్చారు అని చెప్పారు. అది కూడా పర్వతనేని ఉపేంద్ర గారి పేరు కూడా మెన్షన్ చేశారు. పర్వతనేని ఉపేంద్ర గారు అసలు పార్లమెంటుకు పోటీ చేసిందే 1998, 99 ఆ సమయంలో, అంటే లోక్సభకు పోటీ చేసింది. 1984, 89లో ఆయన 2 సార్లు తెలుగుదేశం పార్టీ నుంచి రాజ్యసభలో పనిచేశారు ఆయన. సో రాజ్యసభలో 1984లో ఉన్నటువంటి వ్యక్తి లోక్సభలో లీడర్ ఆఫ్ అపోజిషన్గా ఎలా ఉంటారు? అది సరైనటువంటి విషయం కాదంటే అందులో ఇన్ఫర్మేషన్ చాలా మిస్ఇంటర్ప్రిటేషన్ జరిగింది. అలానే అప్పుడు ఉన్నటువంటి సభలో తెలుగుదేశం పార్టీ సెకండ్ లార్జెస్ట్ పార్టీగా ఉంది, ప్రధాన పాత్ర పోషించింది. అంటే మిగతా రాజకీయ పార్టీ కాంగ్రెస్ 426 సీట్ల పైన ఉన్నటువంటి కాంగ్రెస్కి తర్వాత లెవెల్లో ఉంది 30 సీట్లు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ. సో ఆ సమయంలో జనతా పార్టీ కానీ, భారతీయ జనతా పార్టీ కానీ, లెఫ్ట్ పార్టీస్ కానీ ఇతర పార్టీలు అన్నింటిని కూడా సమన్వయం చేసుకోవడం అనేది 1989 నాటికి నేషనల్ ఫ్రంట్ ఫామ్ అవడానికి బీజం వేసింది. సో అది కూడా ఒక ఫ్యాక్చువల్ ఎర్రర్. తర్వాత 1994లో ఏపీ అసెంబ్లీలో, ఉమ్మడి ఏపీ అసెంబ్లీలో పీజేఆర్ గారికి ప్రత్యేకంగా ఇది ప్రతిపక్ష హోదా అనేది ఇచ్చారు అనేది చెప్తున్నారు. సో ప్రతిపక్ష హోదా అనేది ఆయనకి ఇవ్వలేదు. అప్పుడు కూడా అప్పుడు న్యూస్ ఫాలో అయిన వాళ్ళకి చాలామందికి తెలిసి ఉంటుంది. సిఎల్పి లీడర్, అప్పటి వరకు సిఎల్పి లీడర్కి అంత పాపులారిటీ లేదు. బట్ ఫస్ట్ టైము ఆయన సిఎల్పి లీడర్గానే మెన్షన్ చేయాలి కాబట్టి ప్రతి న్యూస్లో కూడా, ప్రతి వార్తలో కూడా, ఛానల్స్లో అప్పుడప్పుడే వస్తున్నటువంటి న్యూస్ ఛానల్స్లో కానీ వీటిలో అన్నింటిలో కూడా సిఎల్పి నేత అనే చెప్పేవాళ్ళు. సో అది అందరికీ కూడా గుర్తే ఉంటుంది. అధికారికంగా ఆయన ప్రతిపక్ష హోదా ఎప్పుడు కూడా దక్కించుకోలేదు. సో ఈ 2 విషయాలు కాకుండా మూడో విషయం, ఆయన ఢిల్లీ అసెంబ్లీ గురించి ప్రస్తావించారు. ఢిల్లీ అసెంబ్లీలో కూడా 2015 నుంచి 2020 వరకు కూడా ఏ పార్టీకి ప్రత్యేకంగా అక్కడ హోదా దక్కినటువంటి పరిస్థితి లేదు. లీడర్ ఆఫ్ అపోజిషన్ అనేటువంటి పొజిషనే లేదు. అలానే జాతీయ పార్లమెంట్లో కూడా, లోక్సభలో కూడా 2014 నుంచి 2024 వరకు గత 10 ఏళ్లలో లీడర్ ఆఫ్ అపోజిషన్ అనేటువంటి పొజిషన్ లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి 10% సీట్లు రాలేదు. 10% సీట్లు అంటే 543 పార్లమెంటు స్థానాల్లో కనీసం 54 సీట్లు రావాలి. అక్కడ 54 సీట్లు వచ్చినటువంటి పరిస్థితి లేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఆ హోదా ఇవ్వలేదు. ఇప్పుడు ఫస్ట్ టైం నిన్న డిక్లేర్ చేసి పార్లమెంట్కి ఒక మెన్షన్ లెటర్ పంపించారు కాంగ్రెస్ పార్టీ తరఫున లీడర్ ఆఫ్ అపోజిషన్. ఎందుకంటే 99 సీట్లు ఈసారి కాంగ్రెస్ పార్టీ గెలిచింది కాబట్టి లీడర్ ఆఫ్ అపోజిషన్ రోల్ని ఈసారి రాహుల్ గాంధీ చేయాలి. 10 ఏళ్ల తర్వాత రాహుల్ గాంధీ అక్కడ ప్రధాన ప్రతిపక్ష నేతగా వ్యవహరించబోతున్నారు అధికారికంగా. అది యాక్చువల్ స్టేటస్ ఇది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆ లెటర్ ఎందుకు రాశారో, ఎలా రాశారో
అసలు ప్రాపర్ ఇన్ఫర్మేషన్ క్రాస్ చెకింగ్ లేకుండా ఆయన దగ్గర ఉన్నటువంటి టీము ఒక రకమైన ఫ్రస్ట్రేషన్లో ఆయన మిస్లీడ్ చేసిందో ఆ పార్టీలో అంతర్గతంగా సమీక్షించుకోవాల్సినటువంటి అంశం. అంటే కాంగ్రెస్లో విలీనం అనేటువంటి చర్చ కూడా కొనసాగుతున్నటువంటి సందర్భంలో దాన్ని డైవర్ట్ చేయడానికి ఈ లెటర్ అనేది రాసినట్టుగా చెప్పుకోవచ్చు. అంటే ఇప్పుడు ఆ ఇష్యూకి ఇప్పుడు ఈ లెటర్ రాసినంత మాత్రం కాంగ్రెస్లో విలీనం కాలేదని చెప్పలేం కదా. ఒకవేళ ప్రాసెస్ అనేది కనుక జరుగుతూ ఉంటే సంప్రదింపులు డిస్కషన్స్ జరుగుతాయి. కాంగ్రెస్ కూడా ఇప్పుడు ఒక అంతర్గత సంక్షోభంలో ఉంది. సో కాబట్టి అట్లాంటిది ఏమైనా జరిగితే అప్పుడు అది వేరు. కానీ దాన్ని మిస్లీడ్ చేయడానికి ఇలాంటి రాంగ్ స్ట్రాటజీస్, మిస్ఇన్ఫర్మేషన్స్, అర్థం లేని వాదనలు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వమే పలచబడుద్ది. ఇప్పుడు ఆయన నిన్నటి వరకు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు. ఇప్పుడు టీడీపీ లీడర్స్ ఏమంటున్నారు, అసలు ప్రతిపక్ష స్థాయిలో నీవు ఫ్లోర్ లీడర్. ఇప్పుడు శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్ ఏం చెప్పారు, ఆయన ఒక ఫ్లోర్ లీడర్గానే గుర్తిస్తున్నాము, కానీ గత ప్రభుత్వానికి లీడ్ చేసినటువంటి వ్యక్తి కాబట్టి చంద్రబాబు నాయుడు గారి సూచన మేరకు ప్రతిపక్షానికి సంబంధించి మంత్రులు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయనకు అవకాశం ఇవ్వండి అన్నారు. లేదంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రావాలి. బట్ అప్పుడు పిలిచినప్పుడు కూడా ఆయన సభలో అప్పుడు అందుబాటులో లేరు. మహిళా సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించిన తర్వాత ఆయన వచ్చి ప్రమాణం చేశారు, అందరికి తెలిసిన విషయం. సో ఆయన వచ్చి ప్రమాణ స్వీకారం చేశారు, ఆ రోజు ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు అనేది అందరికి తెలిసినటువంటి విషయం. సో ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు, మేము క్లియర్గా మీకు చెప్పాము, మీరు ఒక ఫ్లోర్ లీడర్ అంతే, మేమేదో గౌరవం ఇస్తే తిరిగి మాకే సున్నం పెడుతున్నట్టుంది మీ వ్యవహారం అని చెప్పని పయ్యావుల కేసు అంటున్నారు. ఇంకా స్పీకర్ ఆఫీస్ రియాక్ట్ కాల. ఎందుకంటే ఇప్పుడు స్పీకర్ గారికి ఒక విజ్ఞప్తి చేస్తున్నారు, మమ్మల్ని పలానా స్థాయితో గుర్తించండి అని విజ్ఞప్తి చేస్తున్నాడు. మళ్ళీ ఆయన మీదే రివర్స్లో మీరు ఆరోపణలు విమర్శలు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు కనీసం ఒక 4-5 సార్లు అన్నారు, చంద్రబాబు నాయుడిని కర్రలతో కొట్టి చంపండి అన్నారు, కాల్చిబారేయండి అన్నారు, బంగాళాఖాతంలో ఇసిరేయండి అన్నారు, భూస్థాపితం చేసేయండి అన్నారు. అంటే చంద్రబాబు నాయుడు గారిని చంపేస్తానికి జగన్మోహన్ రెడ్డి గారు కుట్ర చేస్తున్నారని ఏమైనా కేసులు పెట్టాలా, లేదంటే అరెస్ట్ చేస్తారా, దాని మీద ఏమన్నా ఇన్వెస్టిగేషన్ చేస్తారా? ఆయన ఏదో గెలుపు అనే దాని విషయంలో ఆయన ఆ గెలిచిన ఆనందంలో చెప్పినటువంటి స్టేట్మెంట్స్, కొన్ని స్టేట్మెంట్స్కి ఆ సమయానికి మాత్రమే అవి పరిమితం అయ్యేటువంటి అంశాలు. గెలిచిన సందర్భంలో ఆయనకి చావు దెబ్బ కొట్టారు, అలా కాదు అసలు చంపేయండి అన్నట్టుగా ఆయన ఏదో మాట్లాడారా, అవి వైరల్ అవుతున్నాయి అన్నారు. సో ఇవన్నీ ఏదో మెచ్యూర్డ్ పొలిటీషియన్ రాసినటువంటి ఒక లేఖ అనేటువంటి అంశం కంటే రాజకీయంగా ఉద్దేశపూరితంగా కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నటువంటి ధోరణి ఉంది తప్పితే అందులో ఏది కూడా జస్టిఫికేషన్ లేదు. కాబట్టి ఇది అధికారంలో ఉన్నటువంటి కూటమికి ఇంకొక అడ్వాంటేజ్. ఏ రకమైన అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఆ రోజు ఏం చెప్పారు, శాసనసభ ప్రాంగణం లోపల వరకు ఆయన కారుని అనుమతించండి, ఇలాంటి కొన్ని ప్రివిలేజెస్ ఇచ్చారు. ఏం అవసరం లేదు, మన పని మనం చేసుకోవచ్చు అనేటువంటి లైన్ క్లియర్ చేసినట్టుగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి లేఖ. అదే ఒకవేళ రిక్వెస్ట్ చేసి ఉంటే కనుక మేము ప్రజల పక్షాన మేము మాట్లాడాలి. ఎందుకంటే ఇప్పుడు ఆయన ప్రతిపక్షం గురించి ఆయన మాట్లాడడం కూడా పెద్ద గొప్పగా అనిపించదు. ఎందుకంటే లాస్ట్ టైం అసలు ప్రతిపక్షమే వద్దు, 170 వీడియో కూడా వైరల్ అవుతుంది. 23 మంది ఎమ్మెల్యేలు 5 మేము తీసేసుకుంటే ప్రతిపక్ష హోదా కూడా ఉండదు చంద్రబాబు కానీ అసెంబ్లీలో మాట్లాడినటువంటి అది ఒక పాయింట్. అంటే ఆయన చెప్పిన పర్సంటేజ్ అది, ఆయన ఇప్పుడు పర్సంటేజ్ అనేది లేదు, 10% అనే ఈక్వేషన్ లేదని అన్నారు కాబట్టి అది వైరల్ అవుతుంది. అసలు అది పక్కన పెట్టండి, ఆయన చెప్పిన స్టేట్మెంట్ ఏంటి, ఆయన అసలు టోటల్ క్యాన్వాసింగ్ ఏ పాయింట్ మీద నడిచింది, వై నాట్ 175 అనే దాని మీద నడిచింది కదా. 175 ఏంటి, మనం ఇక్కడే కూర్చొని చాలాసార్లు డిస్కస్ చేసాం. 175 ఎలా ఇస్తారు, ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం లేకపోతే అది నియంతృత్వం అవుతుందని మనం డిస్కస్ చేసాం కదా. ఆయన అధికారంలోకి వస్తే ప్రజాస్వామ్యం ప్రతిపక్షం ఏం అవసరం లేదు, అవతల వాళ్ళ అధికారంలోకి వస్తే లేని హోదా కూడా తీసుకురావాలండి. ఎంత విచిత్రంగా ఉందంటే 22 మందిని ఇచ్చారు, ప్రత్యేక హోదా తీసుకురండి అంటే ఇప్పుడు మన చేతిలో ఏం లేదని చెప్పారు. ఇప్పుడు 11 మందిని ఇస్తే ప్రతిపక్ష హోదా కోసం పోరాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. సో ఇది చాలా విచిత్రమైనటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో. ఏదో దేవుడి స్క్రిప్ట్ అని పదే వినిపిస్తున్నారు కదా, నిజంగానే దేవుడు ఎవరో రాస్తున్న స్క్రిప్ట్ లాగే ఉందన్నమాట. 22 మంది ఎంపీలు వచ్చిన రోజున ప్రత్యేక హోదా రాష్ట్రానికి తెస్తాం, 25 ఇస్తే తెస్తాం అన్నారు. అంటే ఆల్మోస్ట్ 97% ఆయనకి సపోర్ట్ వచ్చిన సందర్భంలో మన అవసరం ఇక్కడ లేదు కాబట్టి అడగాల్సిన పరిస్థితి లేదని ఆ రోజు కూడా మనం డిస్కస్ చేసాం. 2 ఎంపీ సీట్లు వచ్చినటువంటి టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ తీసుకొచ్చింది. 22 మంది ఎంపీలు వచ్చినప్పుడు ప్రత్యేక హోదా గురించి ఎందుకు పోరాడలేరు? ఇప్పుడు అది మానేసి మీకు ఇప్పుడు అధికారం ఉంది, మీరు అవకాశం వచ్చింది, మీరు ఇప్పుడు డిమాండ్ చేయండి, తెలుగుదేశం కూటమి మీరు ఒత్తిడి చేసి తీసుకురండి అని మళ్ళీ ఇప్పుడు చేస్తున్నారు. చాలా హాస్యాస్పదంగా ఉంది ఆంధ్రప్రదేశ్లో రాజకీయ నాయకుల వైఖరి. ఇటుంటే ఒకలాగా అటుంటే ఒకలాగా మాట్లాడుతున్నట్టుగా ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వాదన చెల్లుబాటు అయ్యే వాదన కాదు. అసలు ఫ్యాక్చువల్ మిస్లీడింగ్స్ చాలా ఉన్నాయి అందులో, వాస్తవానికి దూరంగా ఉన్నటువంటి విశ్లేషణలు చాలా ఉన్నాయి. సభల మీద ముఖ్యంగా అసెంబ్లీ మీద ఒక గౌరవం ఉండేది.
గత శాసనసభలో జరిగినటువంటి పరిణామాలు కావచ్చు, అంతకు ముందర శాసనసభలో కొన్ని పరిణామాలు కావచ్చు, అవన్నీ చూసినాక శాసనసభలు కూడా మామూలు మార్కెట్లా తయారైపోయినాయనే ఫీలింగ్ వచ్చింది. ఇప్పుడు ఏదైనా హోందాతనాన్ని పెంచి చూపిస్తారేమో అని చెప్పి ఆశిస్తున్నటువంటి తరుణంలో ఇలాంటి లేఖలు రాయడం అనేది అంత అర్థవంతమైనటువంటి ప్రజాస్వామ్య పద్ధతి అయితే అనిపించడం లేదు ఇందులో. రైట్ సార్. సో అది మొత్తానికి ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి రాసినటువంటి లెటర్ పైన టీడీపీ నేతలు కూడా కౌంటర్ ఇస్తున్నారు. మంత్రులు పయ్యాల కేశవ్ కూడా దీనికి సంబంధించి స్పందించారు. ఆయన ఒక ఫ్లోర్ లీడర్గానే మేము ప్రస్తుతానికి గుర్తిస్తున్నాము, ప్రతిపక్ష హోదాకు సంబంధించినటువంటి సీట్ల సంఖ్య లేదనేటువంటి విషయాన్ని కూడా ఆయన గుర్తుంచుకోవాలంటూ కూడా చెప్తున్నారు. సో ఏదేమైనా కూడా జగన్ రాసినటువంటి లెటర్ పైన అయితే ప్రస్తుతం చర్చ కొనసాగుతుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.